Hi viewers, welcome back our channel. Today we are going to learn about classroom spoken English sentences. Let us start our class. Please subscribe my channel, press bell icon. నేను వచ్చేంత వరకు క్లాస్ రూమ్ కంట్రోల్ చేయము అని ఎవరితోటైనా చెప్తే దీన్ని ఏ విధంగా చెప్పాలనేది ఇప్పుడు చూద్దాం. కంట్రోల్ ద క్లాస్ టిల్ ఐ కమ్ అంటే నేను వచ్చేంత వరకు క్లాస్ని కంట్రోల్ చేయము. కంట్రోల్ ద క్లాస్ టిల్ ఐ కమ్. ముందుగా నన్ను నోట్స్ చెక్ చేసుకోనివ్వండి అని స్టూడెంట్స్ తోటి చెప్పాలి అనుకుంటే లెట్ మీ చెక్ ద నోట్స్ ఫస్ట్. ముందుగా నన్ను నోట్స్ చెక్ చేసుకోనివ్వండి. లెట్ మీ చెక్ ద నోట్స్ ఫస్ట్. దాన్ని అలా వదిలేయండి. లెట్ ఇట్ బీ. దాన్ని అలా వదిలేయండి. లెట్ ఇట్ బీ. నీకేమైందో నేను తెలుసుకోవచ్చా? లెట్ మీ నో వాట్ హ్యాపెన్ టు యూ. నీకేమైందో నేను తెలుసుకోవచ్చా? లెట్ మీ నో వాట్ హ్యాపెన్ టు యూ. ఇది ఎవరి లంచ్ బాక్స్? ఇది ఎవరి బ్యాగు? ఇది ఎవరి పుస్తకం అని అడగాలంటే హూస్ లంచ్ బాక్స్, హూస్ బ్యాగ్ ఈజ్ దిస్. బయటకు వచ్చి చెట్టు కింద కూర్చోండి అని స్టూడెంట్స్ తోటి చెప్పాలి అనుకుంటే కమ్ అవుట్ సైడ్ అండ్ సిట్ అండర్ ద ట్రీ. కమ్ అవుట్ సైడ్ అండ్ సిట్ అండర్ ద ట్రీ. డోంట్ స్పిల్ ద రైస్ ఆర్ కర్రీ ఇన్ ద క్లాస్ రూమ్. డోంట్ స్పిల్ ద రైస్ ఆర్ కర్రీ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో అన్నం కానీ చాకం కానీ పారేయద్దు. డోంట్ స్పిల్ ద రైస్ ఆన్ ద బెంచ్. బెంచ్ పైన క్లాస్ రూమ్లో అన్నం పారేయరాదు. కీప్ ద సరౌండింగ్స్ క్లీన్. చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని క్లీన్గా ఉంచండి. హరీ అప్. త్వరగా చేయండి. త్వరగా కానివ్వండి. డోంట్ వేస్ట్ టైం. సమయం వృధా చేయకు. డోంట్ వేస్ట్ టైం. సమయం వృధా చేయకు. డోంట్ యూ హ్యావ్ మేనర్స్. నీకు పద్ధతి లేదా? నీకు పద్ధతి తెలియదా? యూ షుడ్ అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్ ప్రాబ్లం. ప్రతి లెక్కను ప్రశ్నను రాయము. రైట్ నీట్లీ అండ్ ప్రాపర్లీ. సరిగ్గా కుదిరించి రాయము. రైట్ నీట్లీ అండ్ ప్రాపర్లీ. సరిగ్గా కుదిరించి రాయము. వై ఆర్ యూ గెట్టింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లోకి ఎందుకు వెళ్తున్నావు? వై ఆర్ యూ గెట్టింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లోకి ఎందుకు వెళ్తున్నావు? వాట్ యూ మీన్. అసలు నీ ఉద్దేశం ఏమిటి? వాట్ యూ మీన్. అసలు నీ ఉద్దేశం ఏమిటి? వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. అసలు నీవేం మనిషివయ్యా? వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. అసలు నీవేం మనిషివయ్యా? ఐ నో వాట్ హ్యాపెన్. నాకు జరిగిందేమిటో తెలుసు. డూ యూ నో వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే. నిన్న ఏం జరిగిందో నీకు తెలుసా? డూ యూ నో వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే. నిన్న ఏం జరిగిందో తెలుసా నీకు? డోంట్ టాక్ నాన్ సెన్స్. డోంట్ టాక్ నాన్ సెన్స్. బుద్ధి లేకుండా మాట్లాడకు. యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ద పనిష్మెంట్. నీవు శిక్షకు అర్హుడివి. యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ద పనిష్మెంట్. ఏదైనా తప్పు చేస్తే నేను శిక్షించవలసిందే. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ మీకు తెలుసా? డూ యూ నో వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ద ఎగ్జామ్. డూ యూ నో వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ద ఎగ్జామ్. ఐ హోప్ యూ ప్రిపేర్డ్ వెరీ వెల్. మీరందరూ బాగా చదవారని నేను అనుకుంటున్నాను.
యూ హ్యావ్ స్లిప్ టెస్ట్ ఆన్ దిస్ టాపిక్ టుమారో. యూ హ్యావ్ స్లిప్ టెస్ట్ ఆన్ దిస్ టాపిక్ టుమారో. రేపు మీకు ఈ టాపిక్ పైన స్లిప్ టెస్ట్ ఉంటుంది. గివ్ మీ ద బుక్ అండ్ రీడ్. నాకు పుస్తకం ఇవ్వండి, మీరు చదవండి. ఐ సెల్ ఆస్క్ ఆన్సర్స్ కమ్ ఎర్లీ. నేను ఆన్సర్స్ అడుగుతా, తొందరగా రా. వాట్ ఆర్ యూ కౌంటింగ్, గో అవుట్. బయటకు వెళ్ళి ఏం కౌంట్ చేస్తున్నావు. సే ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ పదం యొక్క అర్థం చెప్పు. నోట్స్లో ఉన్నది ఉన్నట్లుగా రాయండి అంటే రైట్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ నోట్స్. మీకు తెలియకపోతే నేను చెప్తాను. ఐ విల్ సే ఇఫ్ యూ డోంట్ నో. డబ్బులు లెక్క పెట్టండి, కౌంట్ ద రూపీస్. సే ఇట్ ఈజ్ అండర్స్టాండ్ ఆర్ నాట్. మీకు అర్థమైంది లేనిది చెప్పండి. రైట్ ద ఆన్సర్స్ ఫర్ ఎస్టర్డేస్ క్వశ్చన్స్. నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయండి. డోంట్ గో అవుట్ సైడ్. బయటకు వెళ్ళొద్దు. వై డిడెంట్ ఇట్ కమ్ ఆఫ్టర్ రీడింగ్. చదివిన తర్వాత ఎందుకు రావడం లేదు. లిజన్ కేర్ఫుల్లీ వెన్ ఐ సే. ఎప్పుడైతే నేను చెప్తానో మీరు జాగ్రత్తగా వినండి. సే ఆన్సర్స్ వెన్ ఐ ఆస్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ కంప్లీటెడ్ లెసన్. లెసన్ పూర్తయిన తర్వాత నేను ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పాలి. డోంట్ యూ సే ద నేమ్ ఆఫ్టర్ సీయింగ్ ద డయాగ్రామ్. డయాగ్రామ్ చూసిన తర్వాత కూడా పేరు చెప్పరాదా. ఐ డోంట్ నో, ఐ షెల్ సే టుమారో. నాకు తెలియదు, నేను రేపు చెప్తా. సీ హౌ మెనీ మార్క్స్ హ్యావ్ యూ గెట్. చూడు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో. ఆస్క్ హిమ్ వై డిడెంట్ హీ కమ్. అతడు ఎందుకు రాలేదో అడుగు. యు గో నౌ, ఐ షెల్ సే ఆఫ్టర్ కమింగ్ ద క్లాస్. నీ వెళ్ళు, నేను క్లాస్కి వచ్చిన తర్వాత చెప్తా. వై ఆర్ యూ షౌటింగ్. ఎందుకు అరుస్తున్నావు. డోంట్ ఫైట్ ఇన్ ద క్లాస్, బీ ఫ్రెండ్లీ. క్లాస్ రూమ్లో ఫైట్ చేయకండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఐ టియర్ ద పేపర్స్ ఇఫ్ యూ డోంట్ రైట్ ద నోట్స్ కరెక్ట్లీ. మీరు ఒకవేళ నోట్స్ కరెక్ట్ రాకపోతే ఈ పేపర్స్ని నేను చింపేస్తాను.